తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకుని వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక. తల్లిదండ్రుల సంరక్షణపరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని గిఫ్ట్ లేదా సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఆదేశించింది. పిల్లలు నరకం చూపిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చునని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు కార్డ్ సాఫ్ట్వేర్లో పోస్టు రిజిస్ట్రేషన్ ఈవెంట్స్ కింద వివరాల నమోదుకు ఇప్పటికే ఆప్షన్ ఉందని అందులో పేర్కొన్నారు. వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత దృష్ట్యా ఈ ఉత్తర్వులిచ్చారు. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతున్నారు. పెద్దలను నడిరోడ్డున పడేస్తున్నారు. నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2027 కల్పిస్తుంది. పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై తల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులు లభించేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి విదితమే. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తిని పొందిన ఓ వ్యక్తి మాట తప్పగా అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధుల హక్కులను కోర్టు పునరుద్ధరించింది.